ఫైనల్ గా వెస్ట్ బెంగాల్ అయితే మరో పాకిస్తాన్ కాకుండా మరో బంగ్లాదేశ్ కాకుండా కాపాడుకోగలిగాం. గతంలో కూడా ఇదే జాతి ఈ రోజు మత మార్పిడి చేసినా, ఆ రోజు నరికేసినా, ఈ రోజు ఈ హిందువులకు ముప్పు ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంది అని అంటే ఒక బెంగాల్, ఒక హైదరాబాద్, ఒక కేరళ, ఇలాంటి రాష్ట్రాలను కాపాడుకున్నాం. ఫైనల్ గా ఆ రోజున ఛత్రపతి శివాజీ ఒక యోధుళ్లాగా భారతదేశానికి అడ్డుగా నించుంటే, సంభాజీ మహారాజ్ నించుంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ నించుంటే, ఈ రోజు ఏకైక లీడర్ నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, వీళ్ళకు మనం ఖచ్చితంగా నిలబడాలి. బీజేపీకి ఓటేయాలని చెప్పేసి సూటిగా చెప్తున్న మాటలు కావివి. ఈ రోజున యోధుళ్లాగా ఉంటే ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అఖండ భారత్ ఎలా అయితే సాధ్యమైందో, ఈ రోజున విశ్వగురు కావాలంటున్నటువంటి నరేంద్ర మోడీ గారికి లించోమని చెప్తున్నాం అంతే. సో ఏదేమైనా వెస్ట్ బెంగాల్లో 207 సీట్లతో ఈ రాష్ట్రం బీజేపీని ఎందుకు కోరుకుందనేది గమనించాలి. వెస్ట్ బెంగాల్ అంతటా కూడా రేపు మీ ఇళ్లలోకి వచ్చి చొరబడి మీ అక్కల్ని మీ చెల్లెల్ని చెరిపేస్తా ఉంటే ఆ నరకం ఎలా ఉంటది? నడి రోడ్డు మీదన మీ అక్కనో చెల్లెలనో తగలబెట్టేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి నరకాన్ని సాక్షాత్తుగా ఆ రాష్ట్రం చూసిన తర్వాత ఇలాంటి గట్టి రిజల్ట్ ఇచ్చింది. ఖాన్ అని చెప్పి రాష్ట్రాల్లో తిరుగుతున్న ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఎలా చలామణి అవుతుంది అని అంటే ఖచ్చితంగా హిందువులు మేల్కోలేదు కాబట్టి. ఈ రోజున వెస్ట్ బెంగాల్లో హిందువులు మేల్కొన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ కి కేవలం 2 సీట్లు. భారతదేశంలో ఏదేమైనా అంతకు ముందు కూడా ఈ 2 మతాలే చెరబట్టినాయి. ఈ రోజున ఒకడు మత మార్పిడితో తిరుగుతున్నాడు, ఇంకొకడు నీకు దేవుడు లేడు నాకే దేవుడున్నాడు. సాక్షాత్తు ఈ భూమి మీద శ్రీరాముడు నడిచినటువంటి నేల ఇది. పరశురాముడు వచ్చాడు. అదే రకంగా చెప్పాలి అని అంటే నీ దేవుడు ఎక్కడా అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉంటే ప్రహ్లాదుడికి లక్ష్మీ నరసింహ స్వామి స్తంభంలో నుంచి వచ్చి నేను ఇక్కడున్నానని నిరూపించుకున్నాడు. దేవా విష్ణువు తొత్తువే కదా, విలువ అతన్ని ఈ స్తంభంలో కూడా ఉండాలిగా, అందులోనూ ఉన్నారు. ఇంకా నీ దేవుడు ఎక్కడా అని చెప్పి క్వశ్చన్ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మత మార్పిడులు చేసే వాళ్ళకి, ఈ రోజు సాక్షాత్తు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని కొలితేరు ఉన్నారు. కాబట్టి మత మార్పులు చేసుకుంటున్నటువంటి అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆయన అంత దినములలో ఉన్నాము, మేము వస్తున్నాము అని చెప్పి 2000 సంవత్సరాలు అవుతుంది ఆ బుక్ అవతరించి. బుక్కునైతే మార్చలేము కానీ మతాన్ని మీరు మార్చుకుంటున్నారు. ఈ మతం యొక్క ప్రాబ్లం చెప్పాలి అని అంటే, ఒక మతం 50 దేశాలుగా పాలిస్తా ఉంది, ఇంకో మతం ఇంకో 50 దేశాలు. ఈ మతాలు నిజంగా పుట్టిన ఎన్ని దేశాలలో అంటే 2 దేశాల నుంచి. ఈ రోజున 50 దేశాలుగా. కానీ ఈ విశ్వగురు అయినటువంటి భారతదేశం మీద ఎంతమంది మహామహనీయులు, ఎంతమంది గజనీలు, మొహమ్మదులు, ఇంకెవరో వచ్చినా సరే భారతదేశాన్ని చేర్చలేదు కదా, కనీసం ఇక్కడున్న మట్టిని కూడా తీసుకెళ్లలేదు. కాకపోతే దొంగలు, దోపిడిదారులు, రాబందులు కాస్త ఈ మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను తీసుకుపోగలిగారు. గాని ఇంకా మనలాంటి హిందువులు మేల్కొని ఉంటే గనక ఖచ్చితంగా భారతదేశంలో నానున్న రోజుల్లో భారతదేశము ఒక విశ్వగురుగా ఎదుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజు అమెరికా పవర్ఫుల్ దేశం అని ఎలాగైతే చెప్పుకోగలుగుతున్నామో, భారతదేశం ఒకనాడు అందరికీ మార్గదర్శి అవుతుంది. జై హింద్, జై భారత్. హిందువులంతా మేల్కోవాలని కోరుకుంటూ జై భారత్.